ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వ్యవసాయ రంగాన్ని 12 గంటలు కరెంట్ ఇస్తుండ్రు, రైతు బంధు ఇవ్వట్లేదు, 24 గంటలు కరెంట్ ఇవ్వట్లేదు, రైతులు పండించిన పంటకి బోనస్ కూడా ఇవ్వట్లేదు, రైతులకి అందుబాటులో లేకుండా ఈ ప్రభుత్వం వచ్చింది. అదే కాకుండా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఎక్కడ అమలు కాలే. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల్ని ఎక్కడ అమలు చేయకపోవడం, మహిళలకి 2500, 4000 పెన్షన్, 6000 హ్యాండిక్యాప్ పెన్షన్ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. లేకపోగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులతో ఓట్లు కొనే ప్రయత్నం చేసిండ్రు, గుండాయిజం చేసిండ్రు, అధికార దుర్వినియోగం చేసిండ్రు, పోలీసులను అడ్డు పెట్టుకుని తమాషాలు చేసిండ్రు. అయినా కూడా ప్రజలు తీర్పు మావేపించింది. రాబోయే రోజుల్లో కూడా గజ్వేల్ నియోజకవర్గంలో 9 మండలాలు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పూర్తి స్థాయిలో 100కు 100% మేమే గెలుస్తాం. నిన్న మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కొంతమంది బీజేపీ నాయకులు అక్కడక్కడ కౌన్సిలర్స్ గెలిచిండ్రు. వాటిని ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు మార్కెట్లో పెట్టి ఒక్కొక్కడికి ₹1 కోటి లెక్క అమ్ముకున్నటువంటి విషయం నేను సవాల్ చేస్తున్నా. బీజేపీ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఇండివిజువల్ గా ఉండాలి. ఇండివిజువల్ గా ఉండి ప్రజలిచ్చిన తీర్పు కట్టుబడి పనిచేయాలి. అలా కాకుండా డబ్బు మదంతోని డబ్బుల్ని లాక్కోవడానికి మార్కెట్లో సంతలో పశువులు నమ్మినట్టు ఇలా బీజేపీ కౌన్సిలర్ ని రఘునందన్ రావు గారు అనుకున్నారు. ₹1 కోటి ఒక్కడి లెక్క మా తూప్రాల్లో 3 నుంటే ₹3 కోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనుక్కున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని మార్కెట్లో ప్రజలేసినటువంటి ఓట్లను మార్కెట్లో అమ్ముకున్నటువంటి నాయకుడు రఘునందన్ రావు గారు. కాబట్టి నేను రఘునందన్ రావు గారికి సవాల్ విసురుతున్నా. ఎక్కడైనా చర్చకు సిద్ధం. మా గజ్వేల్ కోటమైసమ్మ తల్లి ఉంది. నీకు దమ్ముంటే డబ్బులు ముట్టకపోతే వచ్చి ప్రమాణం చేయి, మేము క్షమాపణ చెప్తాం. నువ్వు డబ్బులు ముట్టకపోతే నువ్వు వచ్చి ప్రమాణం చేయి, మేము చేయడానికి రెడీ ఉన్నావు. నువ్వు డబ్బులు ముట్టామని చెప్పి డబ్బులు ముట్టి మార్కెట్లో నీ కౌన్సిల్ ని అమ్ముకున్నటువంటి నైజం రఘునందన్ రావు ఎంపీ గారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా ప్రజలు శిక్షిస్తారు. వచ్చే రోజులలో బీజేపీకి ఉమ్మడి మెదక్ జిల్లాలో అడ్రస్ లేకుండా చేయడానికి ఎవరో కాదు నీవే సరిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇంకా